శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8885856733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 20వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకులు మీ యొక్క ఇంట్లో ఈ రోజున ఇదే జరగబోతుంది. సాయంత్రం 6:30 లోపు ఖచ్చితంగా మీ యొక్క ఇంట్లోకి ఒక దైవ శక్తి తిరుగుతూ ఉన్నదండి. ఆ శక్తి తప్పకుండా బయటకు రాబోతుంది. తద్వారా మీరు ఒక్కసారిగా ధనవంతులు కాబోతున్నారు. మీ దశ దిశ మారే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారిలో అన్ని కూడా అనుకూలమైన లక్షణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే వీరు ఎప్పుడు అయినా సరే మంచి కోరుకొని మంచినే చేస్తుంటారు. కానీ ఈ మధ్య మీకు కష్టాలు ఎక్కువయ్యాయి. కాస్త మీకు ప్రతిఫలితం పొందుకోవడానికి సమయం పట్టింది. కానీ మీరు మాత్రం చాలా ధైర్యంగా స్థైర్యంగా నిలబడ్డారు. మీ సమస్యల మీద మీరు ఉక్కుపాదాన్ని మోపారు. ఇప్పటి వరకు కూడాను సమస్యలకు ఎదురు నిలబడ్డారు తప్పితే మీరు అస్సలు కృంగిపోలేదు. ఇదంతా కూడాను ఈ దైవ శక్తి గమనిస్తూనే ఉన్నది. కావున మీకు ఈ రోజున ఈ శక్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలగబోతుంది. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా ఈ రోజున ఇలాగే జరుగుతుంది. మీరు ఎప్పుడు పరితపిస్తూ కష్టపడుతూ ఉండే లక్షణాలు కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వాళ్ళు, మన వాళ్లే కదా అని నమ్ముతూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులు ఈ రోజున మిమ్మల్ని మోసానికి గురి చేసే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో ఈ రోజున ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పాటించండి. మీ యొక్క రహస్యాలు ప్రతి ఒక్కరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా మీతో నమ్మకంగా ఉంటూ నమ్మకంగా వ్యవహరిస్తారో అలాంటి వారికి చెబితే సరిపోతుంది. అయితే ఈ రోజున ఈ యొక్క బుధవారం తిథి నాడు ఈ రాశి వారికి మంచిగా దైవం యొక్క అనుగ్రహం అయితే లభించబోతుంది. సాయంత్రం 6:30 నుంచి 7 లోపు దైవానుగ్రహానికి పాత్రులు కాబోతున్నారు. ఈ తిథి సామాన్యమైంది కాదండి. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా మీకు అనుకూల ఫలితాలు రెట్టింపు కాబోతున్నాయి. పరమేశ్వరుడు తప్పకుండా మీ ఇంటికి వస్తారు. లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి కూడా విచ్చేస్తారు. ఈ యొక్క సమయంలో తప్పకుండా ప్రధాన ద్వారానికి ఇంటికి ఎడమ వైపున పిండి దీపాన్ని కానీ లేదా మట్టి ప్రమిదలో దీపాన్ని గాని వెలిగించండి. అదేవిధంగా ఆ దీపాన్ని వెలిగించాక అందులో కొద్దిగా పచ్చ కర్పూరం వేయండి. తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి. ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా ఈశాన్య దిక్కున కూడా దీపం వెలిగించండి. ఈ రాశి వారు ఇంటిని శుభ్రం చేసుకుని ఈ రోజున శుచిగా శుభ్రతగా ఉండండి. ఈ రాశి వారికి సమయం అనేది ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సమయం దేవతలకు చాలా వరకు కూడాను ఇష్టమైన సమయము. ఈ యొక్క సాయంత్రం 6:30 దాటాక ఈ యొక్క సమయంలో దేవతలు చాలా వరకు కూడాను మీ ఇంట్లో తచ్చాడుతూ ఉంటారు. ప్రదోష వ్రతం కూడా ఈ రోజున చేయగలిగితే గనక ఎంతో పుణ్యాన్ని తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి కూడా భూలోకానికి వస్తుంది, మన ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో తిరుగుతుంటుంది. కానీ మనం గ్రహించలేకపోతున్నాము. ఈ రోజు చేసే పూజలు కావచ్చు, దీపారాధన కావచ్చు, మీ జీవితాన్ని అయితే మార్చేస్తుంది. ఈ రోజున మీరు సాయంత్రం 6:30 దాటాక 7 లోపు ఎవరు ఎన్ని అనుకున్నా ఒక మేలిమి శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఆ యొక్క శుభవార్త మీరు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి వార్తగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. చాలా రోజుల తర్వాత మీ మోము మీద చిరునవ్వు వస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా మీకు ధన లబ్ధి అయితే ఊహించని విధంగా కలగబోతుంది. వేరే ఆదాయ మార్గం నుండి ధనాన్ని పొందుకోబోతున్నారు. మీ పిల్లలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినబోతున్నారు. అది వారి విద్య పరంగా, ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా వారి సమస్యల పరంగా కావచ్చు. వారి యొక్క కష్టం తొలగిపోతుంది. అది మీకు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతను కలగచేస్తుంది. మీ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అకస్మాత్తుగా శత్రువులు అనుకున్న సహోద్యోగులు వచ్చి మీకు మిత్రులుగా మారిపోతారు. ఇలా ఊహించని వార్తను అయితే ఈ రోజున సాయంత్రం 6
6:30 దాటాక 7 గంటలలోపు వినవస్తున్నారు. ఇది జ్యోతిష్కులు చెప్తున్న అంశము. కావున ఇలాగే జరుగుతుంది. కానీ ఈ రోజున మాత్రం మీరు ఈ రోజనే కాదండి, ఎప్పుడు కూడా నమ్మకమైన వ్యక్తులతో తప్ప ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలు చెప్పవద్దు. మీ జాగ్రత్తల్లో మీరు ఉంటూ ఈ దేవత ఆరాధన చేసుకుంటూ ఇలా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.